హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. సో ఇదైతే ఫ్లిప్కార్ట్ ఈవెంట్ పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 గెట్ రెడీ విత్ మీ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. సో పార్ట్ 3 కూడా ఉండబోతుంది. సో పార్ట్ 3లో ఏం చెప్తాను నేను అంటే, సో మీకు చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇదైతే ఐటీసీ గార్డెన్ బెంగళూరులో అయితే జరిగింది. వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే ఇది కండక్ట్ చేశారు. సో దానికి స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ స్టాల్స్ పెట్టి ఇలా ఈవెంట్ అయితే చేశారు. ఈవెంట్ ఎందుకు చేశారు, సో మీరు ఎందుకు వెళ్ళారు, సో మీ పాపకి ఇలా ఆఫర్ వచ్చింది, ఇలాంటివి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ మేము ఎంటర్ అవుతూనే మా నేమ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో వెళ్ళిన వెంటనే మా నేమ్ని టిక్ చేసుకొని మాకు ఇలా అయితే ట్యాగ్స్ ఇచ్చారు. మా ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే మేము వెళ్ళాము. మాకు అలా ఆఫర్ అయితే వచ్చింది. ఓన్లీ ఫర్ కిడ్స్కి అనమాట ఈవెంట్, అందుకే కిడ్స్ ఫ్యాషన్ ల్యాండ్ అని చెప్పి రాశారు కదా. సో దాంతోపాటు మనం పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మాది మామ్ అండ్ పేరెంటింగ్ పేజ్ కాబట్టి సో మేము ఇద్దరం ఇన్వాల్వ్ అయితే అవ్వాల్సి వస్తుంది. మా ఫ్యామిలీకి ఒక ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఒక మంచి మెమరబుల్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ నా డ్రెస్ డీటెయిల్స్ కూడా అడిగారు చాలామంది ఇన్స్టాలో నుంచి. సో ఇదైతే నేను మింత్రాలో తీసుకున్నాను. ఇది జీన్స్ కాటన్ అని అడుగుతున్నారు. ఇది జీనే అండి, జీన్ క్లాతే. సో ఇది అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇవ్వలేదు. సో ఓన్లీ పాపకు మాత్రమే. సో ఇక్కడ ఎడమమ్మ అని చెప్పేసి ఇది ఒక బ్రాండ్ అనమాట. సో చాలామందికి అయితే ఈ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ బ్రాండ్ చాలా ఫేమస్, తెలిసే ఉంటుంది. సో వాళ్ళు ఇలా ఒక బూత్ అయితే పెట్టారనమాట. సో వీళ్ళు స్పాన్సర్స్ అందరూ ఒక బూత్లు అయితే పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనము యాక్సెసరీస్ మొత్తం అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో మనకు కావాల్సినట్టు మనం అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ మనకి కూడా అలా అని చెప్పి అన్ని బ్యాగ్స్లో వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోకూడదు. సో ఇక్కడ యూస్ చేసుకొని మనం రెడీ అవ్వాలి. ఎందుకు రెడీ అవ్వాలి, మనకి ఎందుకు ఇచ్చారు అంటే, వాళ్ళు ర్యాంప్ వాక్ అయితే కండక్ట్ చేశారు. సో ఆ ర్యాంప్ వాక్ కోసం అక్కడ యూస్ చేసుకొని అవన్నీ మనము, సో బ్రాండ్ నుంచి కూడా ఫోటోగ్రాఫర్స్, ఫోటో షూట్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కిడ్స్కి అయితే తీసుకున్నారు, బ్రాండ్ షూట్స్. అలాగే మేము కూడా పర్సనల్గా ఒక ఫోటోగ్రాఫర్ని అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే మా పర్సనల్ వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్కి. సో ఇన్స్టా నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి ఆ ఇన్స్టా రీలు అంటే మీరు ఏం పెడతారు ఇన్స్టాలో అంటే, నేను లాస్ట్లో అయితే మా ఫైనల్ ఎడిటెడ్ వీడియో అయితే ఉంది. సో అదైతే నేను పెడతాను చూడండి. ఇది ఇక్కడ స్టార్ట్ అవ్వకముందే స్టేజ్లో ఇలా అరేంజ్ చేశారనమాట మొత్తము. అక్కడ స్టార్ట్ అవ్వకముందే మా మేడం అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఇంకా చాలామంది అడిగారు షార్ట్లో ర్యాంప్ వాక్ చూసి, నువ్వు నేర్పించావా ఏంటి అని. నేను నేర్పిలేదండి, తనంతా తనే చేసింది. నేనేం ట్రైన్ కూడా ఇవ్వలేదు, ఇంట్లో కూడా నేను ఒక్కసారి కూడా చెప్పలేదు. అలాగే ఇక్కడ గెస్ట్ ఎవరు వచ్చారు అంటే, తను సమీరా రెడ్డి. మీలో ఎంతమందికి తను తెలుసో చెప్పండి ఒకసారి కమెంట్ సెక్షన్లో. తను చాలా మూవీస్లో ఉంది. ఇక్కడ చూసారా, ఫాదర్ అండ్ డాటర్ లవ్. సో మేమే కాదు, ఇక్కడ ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు ఢిల్లీ నుంచి, అలాగే ముంబై నుంచి, చాలా స్టేట్స్ నుంచి అయితే వచ్చారు. సో బెంగళూరులో కూడా చాలామంది మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పెయింటింగ్స్ అనమాట. దానికి కావాల్సిన పెయింటింగ్స్, కలరింగ్స్, షీట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. సో మనము మన పాపది లక్కీ డ్రాలో అయితే అక్కడ కూపన్స్ వేయచ్చు. లాస్ట్లో ఈవెంట్ అయిపోయాక వాళ్ళు లక్కీ డ్రా కూడా తీశారు. ఆ లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న షూస్, బ్యాగ్స్, సో ఇక్కడ ఉన్నవి ఏవైనా సెలెక్ట్ చేసుకొని గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు అసలైనది స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్ చేయడానికి మెయిన్ కారణమే ఈ ర్యాంప్ వాక్ అనమాట. ఎందుకంటే పిల్లలకి ఒక బ్రాండ్ షూట్ అనమాట ఇది. సో ఇక్కడ ఒక్కొక్క పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరు వాళ్ళ పేరెంట్స్ తోటి వస్తూ ఇలా ర్యాంప్ వాక్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకసారి బేబీస్తో, ఒకసారి వాళ్ళ మమ్మీస్తో. ఇలా మా రిత్విక అయితే చూడండి ర్యాంప్ వాక్ ఇరగదీసేసింది. అసలు నేనైతే ఏమీ నేర్పించలేదు, తనంతకు తనే చేసింది. ఇక్కడ మామ్ అండ్ డాటర్ ర్యాంప్ వాక్ కూడా జరిగింది. సో మేమే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి మామ్ అండ్ డాటర్ చేయాల్సిందే. సో చేశారు. సో ఇక్కడ నేను అన్ఎక్స్పెక్టెడ్గా అందరూ ఒకటేలాగా చేస్తున్నారని చెప్పి నేను రిత్వికాని తీసుకుని అలా తిప్పే లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా గట్టిగా అరిచారనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ముందు ఏం అనుకోలేదు, అక్కడికి వెళ్ళాక అలా చేసేసాము, వచ్చేసింది. సో తర్వాత సమీరా రెడ్డి అయితే లాస్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో తను ఎంతమందికి మీకు తెలుసు చెప్పండి. తను చాలా తెలుగు మూవీస్లో ఉంది, తమిళ్ మూవీస్లో ఉంది. సో చాలా మూవీస్లో అయితే తను ఉంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోలేదు, పార్ట్ 3 కూడా నేను పెడుతున్నాను. సో పార్ట్ 3లో ఏం పెడతాను అంటే, మాకు ఫ్లిప్కార్ట్ నుంచి చాలా పెద్ద హ్యాంపర్స్ అయితే వచ్చాయి. ఆ హ్యాంపర్ లోపల ఏమున్నాయి అని చాలామంది ఇన్స్టాలో కూడా అడిగారు. సో నేనైతే ఇంకా రివీల్ చేయలేదు, ఎందుకంటే ఫైనల్గా నేను ఒక్కసారి అయితే మొత్తం రివీల్ చేద్దాము, ముందే రివీల్ చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి నేను రివీల్ చేయలేదు. సో నేను నెక్స్ట్ వ్లాగ్ అంటే టుమారో అయితే నేను వీడియో అయితే పెడతాను. ఎవ్రీడే 4 and 4:30 అరౌండ్ అయితే మన వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇదైతే మా ఫైనల్ వీడియో అనమాట. సో మీరు చూస్తున్నారు, కొంచెం ముందు నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇదైతే మా ఇన్స్టాకి ఎడిటెడ్ వీడియో అనమాట.
సో, ఆ హ్యాంపర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక్కడ మెజిషియన్ కూడా వచ్చారు. తను కూడా ఒక సెలబ్రిటీ మెజిషియన్ అంట. తను కూడా మీరు తనని కూడా చాలా చోట్ల చూసే ఉంటారు. సో, ఇదైతే మా ఫైనల్ వీడియో. హోప్ ఈ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని అనుకుంటున్నాను. అప్‌కమింగ్ వీడియోస్ అయితే ఇంకా మంచిగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను ఇస్తాను. మీకు హ్యాంపర్ అని చెప్పాను కదా! అదే ఈ హ్యాంపర్. సో, లోపలైతే చాలా ఇంట్రెస్టింగ్ అన్నీ ఉన్నాయి. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 3.